హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం గేట్ 2021 నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది ఎప్పటిలోపు అప్లై చేయాలి, ఫీజు ఎంత, ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం గేట్ గురించి. గేట్ ఈసారి గేట్ అనేది ఐఐటి బాంబే వాళ్ళు పెడుతున్నారు. ఈసారి ఆర్గనైజేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ వచ్చేసి గేట్ 2021 ఒక టెస్ట్ అనేది చూద్దాం. మనం ఐఐటి బాంబే అని చెప్పి ఇచ్చారు. ఈసారి మనం పెట్టేది మనకి డేట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి ఫ్రైడే 5th, సాటర్డే 6th, సండే 7th, ఫ్రైడే 12th, 13th అండ్ 14th ఆఫ్ 2021 ఫిబ్రవరి 2021లో పెడుతున్నారు. మనకి టెస్ట్ వచ్చేసి ఫుల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 2 new subject papers are introduced: environmental science and the humanities and social sciences, in economics, English and linguistic, philosophy, psychology and sociology. ఈ 2 new papers అయితే ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. Total number of subject papers is 27. Syllabus of the subject papers have revised all test papers. మనకి టెస్ట్ పేపర్స్ వచ్చేసి గేట్ 2021 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పారు. మనకి 2 పేపర్స్ 1 or 2 సబ్జెక్ట్ పేపర్స్ అనేది అలౌ చేస్తారని చెప్పారు. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ ద 2 పేపర్స్ విల్ బీ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద డేట్స్. నో ఏజ్ లిమిట్ అయితే ఏమి ఉండదని చెప్పారు. ఏజ్ లిమిట్ ఏపీఆర్ ఫర్ ద 2021 ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్లో ఉన్నా సరే పర్లేదు, మీరైతే ఎగ్జామ్కి అటెంప్ట్ అయితే చేయొచ్చు. థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు అన్నమాట. కాబట్టి అందరూ అప్లై చేయండి. మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉండిద్ది. సెక్షన్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్టు, మీ కోర్ సబ్జెక్ట్ ఉండిద్ది. దాంతోపాటు వేరేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఇది అనాలిసిస్ పార్ట్, ఇది అందరికీ కామన్గా ఉండిద్ది. జనరల్ యాప్టిట్యూడ్ అనేది, జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 marks, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 13 marks, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేసి 72 marks అని చెప్పిచ్చారు. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 జనరల్ వస్తాయి, తర్వాత 55 సబ్జెక్టివ్ మీద ఉంటాయి. మొత్తం 65 క్వశ్చన్స్. టోటల్ వచ్చేసి 100 marks. మనకి జనరల్ యాప్టిట్యూడ్ మీద 15 marks, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద 85 marks, టోటల్ 100 marks అన్నమాట. ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ విల్ బీ 1 mark అండ్ 2 marks. 1 mark కానీ 2 marks కానీ ఉండిద్దని చెప్పారు. ఇదిగోండి, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే వీళ్ళకి జనరల్ యాప్టిట్యూడ్ 15 marks, సబ్జెక్టివ్ మార్క్స్ 85 marks ఉంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 100. అట్లానే జియాలజీ ఆర్ సెక్షన్ పార్ట్ 2 జియో ఫిజిక్స్ వాళ్ళకైతే జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 marks, సబ్జెక్టివ్ మార్క్స్ వచ్చేసి 25 + 60 ఉంటే టోటల్ మార్క్స్ 100 marks. టోటల్ టైం వచ్చేసి ఎవరికైనా 180 టైం వచ్చింది. ఇక్కడ ఎక్సీ అంటే ఏంటి, ఎక్స్హెచ్ అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ కింద మనకి వివరంగా ఇచ్చారు. మనకైతే 2 సబ్జెక్ట్ పేపర్స్ ఉంటాయి. మస్ట్ హ్యావ్ ఏ ప్రైమరీ చాయిస్ ఆఫ్ ఏ పేపర్ విచ్ విల్ బి డిఫాల్ట్ అండ్ సెకండ్ చాయిస్ పేపర్ విచ్ హాస్ టు బి చూజన్ ఫ్రమ్ ద అలౌడ్ కాంబినేషన్స్. మనకి డిఫాల్ట్గా అయితే ఒక పేపర్ అయితే ఉండేది. సెకండ్ పేపర్ వచ్చేసి మాత్రం మీకు ఇష్టమైన కాంబినేషన్లో మీరు ఏ పేపర్ అయినా తీసుకొని రాయొచ్చు. త్రిబుల్ ఆర్లో వచ్చేసి సిఎస్ఈ వాళ్ళు తీసుకొని రాయొచ్చు. సిఎస్ఈ వాళ్ళు వచ్చేసి మెకానికల్లో వచ్చేసి సిఎస్ఈ వాళ్ళు తీసుకొని రాయొచ్చు అన్నమాట. కావాలనిపిస్తే మీకు సిఎస్ఈ వస్తే దానిలో ప్రాబ్లం అయితే ఉండదు. గేట్ ఈస్ నాట్ అడ్మిషన్, ఇది ఓన్లీ అడ్మిషన్ కోసమే అని చెప్పి ఇక్కడ రాశారు. నాట్ అండ్ అడ్మిషన్ ఎన్షూరింగ్ ఎగ్జామినేషన్. మీరు గేట్ క్వాలిఫై అయితే అడ్మిషన్ వచ్చితే క్వాలిఫికేషన్ డస్ నాట్ మీన్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ ఆర్ స్కాలర్షిప్. మీరు క్వాలిఫై అయినంత మాత్రం స్కాలర్షిప్ మాత్రం అడ్మిషన్ గానే వచ్చితే నమ్మకం లేదని చెప్పి క్లారిటీగా రాశారు. అడ్మిషన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫుల్లీ డిపెండ్ ఆన్ అడ్మిటింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ పిఎస్యూలో కూడా గేట్ వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగిద్దని చెప్పి లేదు, వీళ్ళకి గేట్ వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు. మనకి గేట్ ద్వారా అయితే మాత్రం బయట అడ్మిషన్స్ అయితే పిఎస్యూ వాళ్ళు తీసుకుంటారు. మన జాబ్ అయితే అటెండ్ అవ్వచ్చు. కాబట్టి అందరూ అప్లై చేయండి. మనకి డేట్స్ వచ్చేసి ఇవి ఇచ్చారు. స్కాలర్షిప్ అసిస్టెంట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. మీకు స్కాలర్షిప్ ఏదైనా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఫస్ట్ ప్లేస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మనం క్వాలిఫై అవుతాము. 70% minimum 70% weightage will be given to the performance in gate.
అండ్ రిమైనింగ్ విల్ బి ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెస్ట్ ఆన్ ద ఇంటర్వ్యూ. టోటల్ మనకి 100% తీసుకుంటారు కదా, 70% వెయిటేజ్ వచ్చేసి మనం గేట్ మీద తీసుకుంటారు, మిగతాది వచ్చేసి ఇంటర్వ్యూ మీద తీసుకుంటారు. అకాడమిక్ రికార్డ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారన్నమాట. మినిమం మార్క్స్ పాసింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ. కాబట్టి మనకి కాల్ ఫర్ ద అడ్మిషన్ ఆఫ్ ద అదర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి అడ్వర్టైజ్ సపరేట్లీ విత్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్ ప్రాసెస్. మీరు ఎంటెక్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరే అప్లై చేసుకోవాలి, గేట్ స్కోర్ పెట్టుకొని. వీళ్ళకైతే సంబంధం లేదని చెప్పారు. యూసేజ్ ఆఫ్ గేట్ స్కోర్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఈ కంపెనీస్లో మన గేట్ స్కోర్ అయితే తీసుకుంటారు, కాబట్టి మీరు ఈ కంపెనీస్లో గేట్ స్కోర్ వస్తే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీరు గేట్ క్వాలిఫై అంత మాత్రం పిఎస్యూ వచ్చిందని చెప్పలేము. మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే పిఎస్యూ అయితే వచ్చిందని చెప్పచ్చు. మనకి ఈసారి ఐఐటి బాంబే ఆర్గనైజేషన్ చేస్తుందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ఈ సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, ఓటీపీ వచ్చి చెకప్ చేసుకొని రెండింటితో లాగిన్ అయ్యి తర్వాత మీ ఫోటో ఒకటి, ఫొటోస్ ఒరిజినల్ అన్నీ ఉంచుకోండి. అది అప్లోడ్ చేయాలి. మన సైజు పీడిఎఫ్ ఫార్మాట్ అనేది చూద్దాం. ఇది ఎంసీక్యూస్ అని ఇస్తారని చెప్పారు. ఈ డేట్, ఇంపార్టెంట్ డేట్స్ ఇదిగోండి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద రిలేటెడ్ టు ద గేట్ 2021. మనకి ప్రాసెసింగ్ వచ్చేసి సెప్టెంబర్ 14 నుంచి ఓపెన్ అవుతాయి గేట్ అప్లికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్ అని ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 7th అక్టోబర్ 2020. 7th అక్టోబర్ 2020 కల్లా మనకు ఆన్లైన్ విత్ లేట్ ఫీ. అప్పుడైతే మనం లేట్ ఫీ అయితే పే చేయాలని చెప్పారు. లాస్ట్ డేట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ కేటగిరీ, పేపర్ అండ్ ఎగ్జామినేషన్ సిటీ విల్ బి అడిషనల్ ఫీ. మీరు 30th సెప్టెంబర్లో మీరు అంతా ఫీ చేసి పెట్టేయాలి, లేకపోతే తర్వాత లేట్ ఫీ పడిద్ది. మీరు ఇంకా తర్వాత కూడా ఏదైనా మార్చుకోవాలనుకుంటే లేట్ ఫీ అనేది అడిషనల్గా కట్టాలని చెప్తున్నారు. 13th నవంబర్ లోపు అయితే. అడ్మిట్ కార్డ్ అయితే మీకు వచ్చేసి 8th జనవరి అని వచ్చింది. మనకి గేట్ 2021 ఎగ్జామినేషన్ వచ్చేసి 9 AM to 12 PM ఒకసారి, 3 PM to 6 PM ఒకసారి, ఫ్రైడే, సాటర్డే, సండే. మనకి 5th, 6th, 7th, 12th, 13th, 14th ఫిబ్రవరి 2021 ఉంది. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి 22nd March 2021 వచ్చేసింది. మనకి లాక్డౌన్ వచ్చే సంవత్సరం లాక్డౌన్ కల్లా మీరు రాస్తే ఒకవేళ అప్పుడు మీకు లాక్డౌన్ టైం కల్లా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. 1 year. ఇదిగోండి, ఇక్కడైతే ఇప్పుడు కోవిడ్-19 ఉంది కాబట్టి ఈ డేట్స్ అయితే చేంజ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. అది వాళ్ళ కంట్రోల్లో ఉంది, గేట్ వాళ్ళ కంట్రోల్లో. అవన్నీ అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎలాంటి అప్డేట్సే పెడతాను. ఇంకా గేట్ వాళ్ళు నేను అప్డేట్ చేస్తే నేను అమ్మటే మా వెబ్సైట్లో పెడతాను. మీరు అమ్మటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మనం గేట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇందాక మనం చూపించాం కదా, కింద లింక్ ఉండిద్ది. ఆ లింక్లో గేట్ వాళ్ళ వెబ్సైట్ ఉండిద్ది. అలా రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. మనకైతే ఎగ్జామినేషన్స్కి ఫిజికల్ క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైసెస్, వ్యాలెట్స్, బుక్స్, పేపర్స్, లూజ్ షీట్స్ ఇవేమీ తీసుకెళ్ళకూడదని చెప్పారు. ఇక్కడ చాలా ఇచ్చారు. ఈవెన్ ఇఫ్ ఇట్ నాట్ యూజింగ్ విల్ బి డిస్క్వాలిఫైడ్. మీరు వాడినా వాడకపోయినా డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి క్యాప్చర్డ్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కూడా చేస్తారని చెప్పారు. ఫోటోగ్రాఫ్, మీరు పెట్టిన ఫోటోగ్రాఫ్ కరెక్టా కాదా, ఫోన్ ఫింగర్ ప్రింట్స్ కరెక్టా కాదా, ఇవన్నీ చెక్ చేస్తారు. మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ హ్యుమానిటీస్ అనేది ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయితే చేశారు 2021లో. ఆ సిలబస్ అయితే కింద ఉంది, మనకి చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది కూడా కింద పెడతాను, చూడండి ఓపెన్ చేసి. ఎలిజిబిలిటీ వచ్చేసి 3rd year ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదిగోండి. మీరు 2022లో పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బీఆర్కి అయితే 2023లో మీరు పాస్ అయ్యేటట్టు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ రీసెర్చ్ చేస్తే 2022లో మీరు అయిపోయింది కాబట్టి అయినా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫార్మా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2024కి పాస్ అయ్యే వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు 2022లో పాస్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ, ఎంసీఏ చేసేవాళ్ళు 2022లో పాస్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎంఈ ఆర్ ఎంటెక్ 2024లో వాళ్ళు. ఇక్కడ బీఎస్సీ మీరు డిగ్రీ ప్రకారం మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయితే
చేస్తున్నారో ఇప్పుడు ఆ ఇయర్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి మీరు ఒకవేళ 2021 కల్లా పాస్అవుట్ అయిపోతారు అనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లా ఇచ్చారు. 2022 కల్లా మీరు ఎంఎస్సి అయిపోయిద్ది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇవి గేట్ ఒక కోడ్స్. మనం మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఎంఈ అని ఉండిద్ది, ఆ కోడే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీకు వేరే సబ్జెక్ట్ అయితే వచ్చింది కాబట్టి సరిగ్గా కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. Environmental Science and Engineering and Humanities and Social Sciences are 2 new papers introduced in GATE 2021. 2 న్యూ పేపర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీరు అదైతే కరెక్ట్గా చూడండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ 15 మార్క్స్, రీజనింగ్ అయితే 25 మార్క్స్. ఎక్సెల్ పేపర్ సెక్షన్స్. కెమికల్ ఈజ్ కంపల్సరీ. ఎక్సెల్కి XH అండ్ XE అని ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి XE అంటే ఇంజనీరింగ్ సైన్సెస్, XH అంటే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్. ఇంజనీరింగ్ వాళ్ళకి XE మాట. XE వచ్చేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ 15 మార్క్స్ అయితే ఉండిద్ది. ఎనీ 2 ఆప్షనల్ సెక్షన్స్ మనం తీసుకోవాలి. ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఎనీ 2 ఆప్షనల్ తీసుకుంటాం. ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, సాలిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు అన్నమాట. మన అప్లికేషన్ అయితే ఇప్పుడు అప్లై చేయాలి. దానిలో అందరూ లేట్ చేయకుండా అప్లై చేసండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ టైం తీసుకోమాకండి. మీరు GATE 2021 సిటీస్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. ఇంకా మన ఫీ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి పర్ పేపర్కి వచ్చేసి 14 సెప్టెంబర్ టు 30 సెప్టెంబర్ లోపు మీరు రెగ్యులర్గా ఉన్నప్పుడు అప్లై చేసి 750 రూపీస్ పడుద్ది. అదే డ్యూరింగ్ ది ఎక్స్టెండెడ్ పీరియడ్లో మీరు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అక్టోబర్ దాకా ఇల్లు, అప్పుడు డబల్ ప్రైస్ అయితే అవుతుంది. సుమారు 1250 దాకా అవుతుంది. SC ST క్యాండిడేట్స్ అయినా 750నే ఇచ్చారు పర్ పేపర్. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 1500 రూపీస్ అయితే కట్టాల్సి వచ్చింది. ఓసీ వాళ్ళు అయితే ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అవుట్ సైడ్ దుబాయ్, అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రాస్తే, ఎవరైనా దుబాయ్ నుంచి సింగపూర్ కానీ రాస్తే పర్ పేపర్ వచ్చేసి $100 ఇక్కడ దాకా కాఠ్మండు నుంచి ఇచ్చారు. వాళ్ళకైతే $50 అని చెప్పి ఇచ్చారు. మరి ఒకసారి ఎగ్జామినేషన్ ఫీ కూడా చూడండి మీరు. ఇదిగోండి మనం ఇక్కడ ఈ సైట్ ఉంది కదా, gate.iitb.ac.in అని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై ఫర్ ఎగ్జామినేషన్ కొట్టి మనం ఫోటోగ్రాఫర్, సిగ్నేచర్, అక్కడ డాక్యుమెంట్స్ SC ST అయితే మీరు ఆ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ మనం ఫిల్ చేయాలి. అప్లోడ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం పేమెంట్ అనేది చేయొచ్చు ఆన్లైన్ మోడ్లో. మళ్ళీ మీరు మీ అప్లికేషన్ సరిగ్గా ఉందా లేదా, ఏదన్నా ఫామ్ అయినా తప్పు వచ్చిందా, మీరు ఏదైనా ఫోటో సరిగ్గా ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ రిసీవ్డ్ అండర్స్కర్నిటీ, యాక్సెప్టెడ్, డిఫెక్ట్ స్టేటస్ ఆఫ్టర్ రెక్టిఫికేషన్, రిజెక్టెడ్ విత్ వ్యాలిడ్ రీజన్స్. అక్కడ రీజన్స్ కూడా ఇస్తారన్నమాట. మీరు రిజెక్ట్ అయితే ఫోటో రిజెక్ట్ అయిందా, ఏది బాగాలేదు, ఏంటి, మీరు ఏం సర్చ్ చేయాలి అని చెప్పి మీరు అప్లై చేసాం అని చెప్పి ఊరుకోమాకండి. అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు ఏం జరిగింది అనేది చూడండి. ఏదైనా డిఫాల్ట్ వ్యాలిడ్ రీజన్ ఏమైనా ఉంటే అది చేంజ్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్లో పెట్టండి. వ్యూ దేర్ ఆన్సర్స్ ఇన్ ద మార్క్ షీట్, డౌన్లోడ్ ద గేట్ స్కోర్ కార్డ్. మీకు అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది. ఆ అడ్మిట్ కార్డులో చూసుకోండి. ఎన్రోల్మెంట్ ఐడి అని ఇస్తారంట. మీ పాస్వర్డ్ అయితే మర్చిపోమాకండి. మీ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. హై క్వాలిటీ ఇమేజ్ అనేది చెప్పి ఉండాలని చెప్పారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ అయితే పేమెంట్ చేయొచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఇండియా వాళ్ళు అయితే వ్యాలిడ్ పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, కాలేజ్ ఐడి కానీ, ఎంప్లాయీ ఐడి కానీ ఉండొచ్చు అని చెప్పారు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి. వేరే కంట్రీస్ వాళ్ళకైతే పాస్పోర్ట్ కానీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ అయితే ఉండాలని చెప్పారు. అంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను మీకు. ఇంకా ఇలాంటివి ఎన్నో పెడతాను అన్ని నోటిఫికేషన్కి. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనకి ఫోటోగ్రాఫర్ అండ్ సిగ్నేచర్ రిక్వైర్మెంట్స్ అనేది ఎట్లా ఉండాలో చెప్పారు ఇక్కడ.
పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు. ఫేస్ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలని చెప్పారు డీసెంట్గా. సన్ గ్లాసెస్ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు మీరు, జస్ట్ స్పెక్టికల్స్ విత్ పవర్ ఉంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఏమీ సన్ గ్లాసెస్ కానీ హ్యాట్స్ కానీ కలర్డ్ గ్లాసెస్ కానీ ఫేస్ ఇన్ ద ఫోటో మస్ట్ నాట్ బి కవర్డ్ విత్ ఎనీ ఫారెన్ స్పెక్టికల్స్ విత్ పవర్. మీకు ఒకవేళ సైట్ ఉన్నట్టయితే మీరు పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరో పెట్టుకోకూడదు. బోత్ ద ఇయర్స్ మస్ట్ బి విజిబుల్ ఆన్ ద ఫోటో, మీ చెవుల రెండు కనిపించాలని చెప్పి పెట్టారు. నో ఆబ్జెక్ట్స్, ఫోటో మస్ట్ బి కంటైన్స్ ఓన్లీ క్యాండిడేట్స్ ఫేస్. మీకు సైజ్ అయితే ఇచ్చారు 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అని చెప్పి. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ జేపీఈజీ వచ్చేసి 0.3 మెగాపిక్సెల్ ఇచ్చారు. 50 KB అండ్ ద మ్యాక్సిమం ఆఫ్ 200 KB. 50 KB టు 200 KB ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రం ఆన్లైన్లో కంప్రెస్ చేయండి. కంప్రెస్ టూల్స్ ఉంటాయి. కంప్రెస్ ద జేపీఈజీ అని చెప్పి కొట్టండి. జేపీఈజీ ఇమేజ్ అలా కన్వర్ట్ అయితే మీకు ఒకవేళ పీడిఎఫ్లో ఉంటే పీడిఎఫ్ టు జేపీఈజీలోకి మార్చి అప్పుడు మీరు కంప్రెస్ చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫోటో బాగోపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అనేది చేసేయండి. మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ చేంజర్ ఉండిద్ది. remove.bg అని చెప్పి కొట్టండి. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. అక్కడ మనం వైట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వైట్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫేస్ షాట్ బి కవర్డ్ వితౌట్ ఎనీ రిఫండ్. మీకైతే రిఫండ్ అయితే రాదని చెప్పారు. మీరు వన్స్ ఒకసారి ఫోటోగ్రాఫ్స్ విల్ నాట్ బి అడైరింగ్ టు ద అబౌవ్ క్రైటీరియా రిజెక్షన్ వితౌట్ ఎనీ రిఫండ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీ. will lead to rejection of your GATE application without any refund of the application fee. మీరైతే ఫోటోగ్రాఫ్ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మాత్రం మీ ఫీజు అయితే వెనక్కి రాదు. అప్లికేషన్ ఫీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అప్లికేషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పారు. శాంపిల్స్ అయితే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. గుడ్ ఫేసెస్ అయితే ఇలా ఉండాలని చెప్పారు. ఇలా అయితే చిన్న చిన్నవి కళ్ళజోడు పెట్టి ఈయన చూడండి చీకట్లో ఉన్నాడు, ఈయన సైన్ ఫోటో పెట్టాడు, ఈయనేమో నాట్ ఫేస్ ఇన్ ద కెమెరా. ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ క్లారిటీగా ఇచ్చారన్నమాట. ఫేస్ కవర్డ్ విత్ మాస్క్, బ్లర్డ్ ఇమేజ్ ఇలా అయితే ఉండకూడదని చెప్పారు. మళ్ళీ సిగ్నేచర్ కూడా యాక్సెప్టబుల్ ఎలాంటి ఇచ్చారో చూడండి. 10 KB టు 200 KBనే ఉండాలని చెప్పారు. హైట్ కూడా ఇచ్చారు 2 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. మీరు రాసి చక్కగా ఫోటో తీసి పెట్టండి, అప్లోడ్ చేయండి నీట్గా. ఇది ఎప్పటికైనా కావాల్సిందే, ఏ ఎగ్జామ్కైనా మినిమం డిజిటల్ ఇమేజ్ అయితే అడుగుతున్నారు అన్నమాట మనకి. అడిషనల్ ఫీ పేమెంట్ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫీ పేమెంట్స్కి, కాబట్టి అందరూ అప్లై చేయండి. ఇంకేమన్నా మీకు ఇష్యూస్ అంటే కింద మనకి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.